హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇప్పుడు మీరు చూస్తున్నది నేను సంక్రాంతికి చేసినటువంటి అరిసెల వీడియో మొత్తం స్కిప్ చేయకుండా చాలా సింపుల్గా ఈజీగా అరిసెలు ఎలా చేసుకోవచ్చు అనేది. ఇది పండక్కనే ఉంది, మనకు తినాలనిపించినప్పుడైనా కొంచెం బియ్యం నానబెట్టుకొని చేసుకోవచ్చు ఈజీగా. ముందుగా ఇలా బెల్లం అయితే చక్కగా ఇలా సన్నగా తరిగి పెట్టేసుకుంటే మనకి పాకం కోసం త్వరగా ఈజీగా కరిగిపోతుంది అన్నమాట. అడుగు మందంగా ఉన్న ఒక గిన్నెని తీసుకొని ఇలా తురుము పెట్టుకున్న బెల్లం అంతా కూడా యాడ్ చేసుకోవాలి. నేనైతే స్టీల్ కుక్కర్ ఉంటుంది కదా, రైస్ కుక్కర్ ఉంది, దానిలో అడుగు చాలా మందంగా ఉంటుంది అది. సో అందులో వేస్తాను, తక్కువ క్వాంటిటీయే కాబట్టి ఈజీగా ఉంటుందని ఇందులో వేస్తాను అనమాట. గిన్నె శుభ్రంగా క్లీన్ చేసేసి మనం తురుము పెట్టుకున్న బెల్లం అంతా కూడా అందులో వేసేసుకోవాలి. 1 కేజీ రైస్ నానబెట్టుకుంటే కనుక 3/4 కేజీ బెల్లం వేసుకోవాలి. మంచిగా ఇలా తురిమేసేసి వేసుకొని ఇందులోకి 1 గ్లాస్ వాటర్ పోసి కరిగించుకోవాలి. బెల్లంలో ఏమైనా డస్ట్ పార్టికల్స్ ఉన్నాయనిపిస్తే కరిగిన తర్వాత వెంటనే ఫిల్టర్ చేసేసి పాకం కోసం మళ్ళీ గిన్నెనైతే పెట్టుకోవాలి. లేదు బెల్లం నీట్గానే ఉంది అనుకుంటే చక్కగా ఇలానే ఈ గిన్నెలోనే వేసేసుకోవచ్చు. ఇంకా స్టవ్ ఆన్ చేసేసి ఈ బెల్లము వాటర్ వేసిందంతా కూడా మంచిగా ఇలా కలుపుతూ అటు ఇటు చూసారా ఎలా నురగగా వస్తుందో, అంటే ఇప్పుడు ఇది కరిగిపోయి పాకం రావడానికి రెడీ అవుతుందన్నమాట. ఇప్పుడు మనం ఒక ప్లేట్లోకి కొన్ని వాటర్ తీసుకొని బెల్లం పాకంని చెక్ చేసుకుంటూ ఉండాలి. మనకి పాకం కన్సిస్టెన్సీ అనేది ఎంతవరకు రావాలో ఇలా వాటర్లో వేసుకుంటూ ఉంటే ఆ బెల్లం పాకం అంతా కూడా దగ్గరికి పడుతూ ఉంటే అప్పుడు బెల్లం అరిసెలకి పాకం రెడీ అయినట్లు అనమాట. ఇప్పుడు ఇది ఇలా వాటర్లో అలా కలిసిపోతూ ఉంది కదా, అదంతా కూడా చక్కగా ఉండలాగా రావాలి. ఉండగా వస్తే అప్పుడు మనం అరిసెలకి ఈ పాకం అనేది రెడీ అయినట్లు. అంతవరకు కూడా మనం ఇలా చెక్ చేసుకుంటూ ఉండాలి. చాలా ఫాస్ట్గా వచ్చేస్తుంది పాకం. వచ్చిన తర్వాత ఎక్కువ లేట్ చేయకూడదు, వచ్చే వరకు మాత్రం మనం జాగ్రత్తగా చూసుకుంటూ ఉండాలి. చూసారు కదా, ఇప్పుడు పాకం అనేది వాటర్లో కరిగిపోకుండా చక్కగా ఇలాగా మనకి పైకి వచ్చేసింది అనమాట. సో నేను ఈ స్టేజ్లో ఉండగానే స్టవ్ ఆఫ్ చేసేసాను. కొంచెం మెత్తగా రావాలని చెప్పి ఇంకొంచెం మరీ ఉండలా వస్తే కొంచెం అరిసెలు అనేవి గట్టి పడతాయి అన్నమాట. ఇక స్టవ్ ఆఫ్ చేసేసి నువ్వులు ఒక 4 స్పూన్స్ వేసాను. అలాగే 2 టేబుల్ స్పూన్లు నెయ్యి వేసి బాగా మిక్స్ చేసేసుకొని అలాగే యాలకుల పౌడర్ కూడా వేసేసి బాగా కలిపేసుకోవాలి. ఇప్పుడు తడి బియ్యం పిండిని ఇలా ఇద్దరు ఉంటే ఒకరు పోస్తూ ఒకరు కలుపుతూ ఉంటే ఈజీగా అయిపోతుంది. ఒక్కలైనా కూడా చేసుకోవచ్చు. ఒక చేత్తో పిండి వేసుకుంటూ స్లోగా కలుపుకుంటూ చేసేసుకోవాలి. బియ్యంని ఒక 24 అవర్స్ మొత్తం నానబెట్టుకోవాలి. 24 అవర్స్ టు 48 అవర్స్ వరకు నానబెట్టుకోవాలి. మధ్యలో వాటర్ని తీసేసి క్లీన్ చేసుకుంటూ నానబెట్టుకోవాలి. అప్పుడు బియ్యం అనేది స్మెల్ రాకుండా ఉంటాయి. బియ్యంలో వాటర్ అంతా తీసేసి అప్పుడు మనం పిండిమరకి పట్టించుకోవాలి తడిపిండిని. పిండిమర కనుక దగ్గరలో అందుబాటులో లేకపోతే మనం మిక్సీకి కూడా వేసుకోవచ్చు. మిక్సీలో వేసేసి పిండిని జల్లెడతోటి జల్లించుకొని తడిపిండిని ఆరకుండా నొక్కి పెట్టుకొని రెడీ చేసి పెట్టుకోవాలి. పిండి తడి ఆరిపోకముందే మనం ఈ పాకంలో కలిపేసుకోవాలన్నమాట. తడి ఆరితే అరిసెలు అనేవి విరిగిపోతే సరిగా రాదు. సో ఇలా మనకి ఎంత పిండి అయితే పడుతుందో చూసుకొని కొంచెంగా వేసుకుంటూ మనకి మంచి చల్లిమిడి షేప్లోకి వచ్చేలాగా, చల్లిమిడి కన్సిస్టెన్సీ ఎలా అయితే ఉంటుందో అలా వచ్చేలాగా ఉండలాగా చూసుకొని మనం ఇంకా ఆపేయాలి. కరెక్ట్గా సరిపోతుంది బియ్యం పిండి. కేజీ బియ్యం పిండికి 3/4 కేజీ బెల్లం వేస్తే పర్ఫెక్ట్గా సరిపోతుంది పిండి. ఇలా కలిపేసుకున్న తర్వాత పైన ఒక లేయర్ ఇలా నెయ్యి వేసేసి పెడితే మనకి లోపల పిండి అనేది గట్టి పడకుండా ఉంటుంది. ఇలా చిన్న ముద్దలుగా తీసుకొని ఆయిల్ కవర్ మీద ఇలా ప్రెస్ చేసుకుంటూ అరిసెల్ని వేయించేసుకొని తీసేయడమే. చాలా సింపుల్గా చేసుకోవచ్చు. ఇలా 2 పక్కల కూడా అరిసెని వేయించుకోవాలి. గోల్డెన్ కలర్లోకి రాగానే తీసేసి మనకి అరిసెలు ఒత్తే చెక్కలు ఉంటాయి కదా, సో ఆ చెక్క మీద పెట్టేసి ఒకసారి అలా ప్రెస్ చేస్తే ఎక్స్ట్రా ఉన్న ఆయిల్ అంతా కూడా వచ్చేస్తుంది బయటికి.
మనకి ఇంకా పైకి ఎక్కువగా నువ్వులు కనిపించాలి అంటే మనము ఆ ఉండ చేసేటప్పుడే ఆ ఉండని ఒకసారి నువ్వుల్లో డిప్ చేసి మనం అరిసి చేస్తే కనుక నువ్వులన్నీ కూడా పైకి కనిపిస్తాయి. నేనైతే పాకంలో వేసేసాను కదా, సో మొత్తం కూడా మిక్స్ అయిపోయినాయి అనమాట. నేను చేసిన 1 కేజీ బియ్యం పిండికి ఇలా ఇన్ని అరిసెలు అయితే వచ్చాయి. సో చాలా సింపుల్గా చేసేసుకోవచ్చు, పెద్ద కష్టపడాల్సిన అవసరం లేదు. పాకం సరి చూసుకుంటే సరిపోతుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి.